మన రాహుల్ బాబు చెత్త అలిగేషన్స్లో ఇది ఎప్పుడూ ఉంటుంది. హర్యానాలో బ్యాలెట్ పేపర్స్ అంటే పోస్టల్ బ్యాలెట్స్ కౌంటింగ్లో కాంగ్రెస్ ముందుండేది. కానీ ఈవీఎంలు వచ్చాక బీజేపీ గెలిచింది. అంటే ఈవీఎంలో రిగ్గింగ్ జరిగిందంటున్నారు మన రాహుల్ గాంధీ. కానీ మిస్టర్ గాంధీ, మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే హర్యానాలో టోటల్ ఓట్స్ సుమారు 1,88,00,000. అందులో పోస్టల్ బ్యాలెట్స్ అంటే బ్యాలెట్ పేపర్లు కేవలం 1,07,000 మాత్రమే. ఇది టోటల్ ఓట్స్లో 0.57% మాత్రమే. అంటే 100 మందిలో 99.43 మంది ఈవీఎంలోనే ఓట్లు వేశారు. ద ప్రింట్ రిపోర్ట్ ప్రకారం పోస్టల్ బ్యాలెట్స్లో కాంగ్రెస్కి 50% ప్లస్ ఓట్స్ వచ్చాయి. కానీ మిగిలిన 99.43% ఈవీఎం ఓటు బీజేపీకి భారీ మెజారిటీని తీసుకొచ్చింది. ఇదే 2015 బీహార్లో కూడా జరిగింది. బ్యాలెట్ పేపర్స్ కౌంటింగ్లో బీజేపీ ప్లస్ ఎన్డీఏ ముందుంది. కానీ ఈవీఎంలు వచ్చాక మహాగఠబంధన్ అంటే ఆర్జేడీ ప్లస్ జేడీయూ కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలిచింది. అప్పుడు బీజేపీ ఈవీఎం హ్యాక్ అని ఏడవలేదు కదా.